హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ప్రతి శాసనసభ సాధారణంగా ఎన్ని సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది? ఆన్సర్ 5 సంవత్సరాలు. రాష్ట్ర శాసనసభ 2 సమావేశాల మధ్య కాలం ఎన్ని నెలలకు మించకూడదు? ఆన్సర్ 6 నెలలు. శాసనసభకు సంబంధించి తప్పుగా ఉన్నది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఎగువ సభను శాసనసభ అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ చట్టంను ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ 2002. చట్టాలను చేసే సభ్యులు డాష్. ఆన్సర్ శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు. చట్టాలను ఎలా తయారు చేయాలో సూచించేది ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ భారత రాజ్యాంగం. ధూమపాన నిషేధ చట్టంను ఉల్లంఘిస్తే సెక్షన్ 5, 6, 10ల ప్రకారం వారికి మొదటిసారి ఎన్ని రూపాయలను జరిమానాగా విధిస్తారు? ఆన్సర్ 100 రూపాయలు. ధూమపాన నిషేధ చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడం నిషేధం? ఆన్సర్ 18 సంవత్సరాలు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఏ రంగు బల్బు వెలగడం ద్వారా మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఎరుపు రంగు బల్బు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలిని మొదటగా ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1958. రాష్ట్రంలో శాసనాలను రూపొందించినది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ శాసనసభ, శాసనమండలి, గవర్నర్. రాష్ట్రానికి చట్టాలు చేయడంలో ఈ క్రింద ఇవ్వబడిన ఏ సభ కీలకమైనది? ఆన్సర్ శాసనసభ. రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ 2 సార్లు. శాసనమండలి కాలపరిమితి ఎంత?
ఆన్సర్ శాశ్వత సభ. శాసనసభను కొన్ని సందర్భాలలో కాలపరిమితి కన్నా ముందే ఎవరు రద్దు చేయవచ్చు? ఆన్సర్ గవర్నర్. జాతీయ అత్యవసర పరిస్థితులలో శాసనసభ కాలపరిమితిని పార్లమెంట్ ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించవచ్చు? ఆన్సర్ 1 సంవత్సరం. రాష్ట్రంలో నియోజకవర్గాలను దేని ప్రాతిపదికపై ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ జనాభా ప్రాతిపదికన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండేవి? ఆన్సర్ 294. సాధారణంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆన్సర్ 5 సంవత్సరాలకు ఒకసారి. 1958లో ఏర్పాటు చేయబడిన శాసన మండలి ఎప్పటి వరకు పనిచేసినది? ఆన్సర్ 1985 వరకు. అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించేది ఎవరు? ఆన్సర్ ఎన్నికల సంఘం. శాసన మండలికి పోటీ చేయడానికి కనీస వయోపరిమితి ఎంత? ఆన్సర్ 30 సంవత్సరాలు. ధూమపాన నిషేధ చట్టంను ఉల్లంఘిస్తే సెక్షన్ 5, 6, 10ల ప్రకారం వారికి రెండవ తప్పుకు ఎన్ని రూపాయలను జరిమానాగా విధిస్తారు? ఆన్సర్ 200 నుంచి 500 రూపాయలు. ఓటర్లందరికీ గుర్తింపు కార్డులను జారీ చేసేది ఎవరు? ఆన్సర్ ఎన్నికల కమిషన్. శాసనసభకు పోటీ చేసే వారిలో ఏ రాజకీయ పార్టీకి చెందని వారిని ఈ విధంగా పిలుస్తారు? ఆన్సర్ స్వతంత్ర అభ్యర్థులు. సభ ఆమోదం పొందక ముందు చట్టాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఆన్సర్ బిల్లు. మన రాష్ట్రంలో ఏ చట్టం చేయాలన్నా ఏ సభ ఆమోదం తప్పనిసరి? ఆన్సర్ శాసనసభ మరియు శాసన మండలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ ఎంత? ఆన్సర్ 1/2 వంతు సభ్యుల కంటే ఎక్కువ. రాష్ట్ర శాసనసభకు పోటీ చేయాలంటే కనీసం ఎంత వయసు దాటి ఉండాలి? ఆన్సర్ 25 సంవత్సరాలు. శాసనసభను రద్దు చేసే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి కలదు? ఆన్సర్ ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్కు కలదు. ఎన్ని సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది? ఆన్సర్ 18 సంవత్సరాలు. కేంద్రంలో చట్టాలను తయారు చేసేది ఎవరు?
ఆన్సర్ పార్లమెంటు. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ గవర్నర్. ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలించేవారెవరు? ఆన్సర్ పోలింగ్ బూత్ అధికారి. ప్రభుత్వం అని ఈ క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? ఆన్సర్ మంత్రిమండలి మరియు క్యాబినెట్. ఏ పార్టీకైనా సగం కంటే ఎక్కువ మెజార్టీ రానప్పుడు 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేస్తాయి. దాన్ని ఏ ప్రభుత్వం అంటారు? ఆన్సర్ సంకీర్ణ ప్రభుత్వం. స్పీకర్ను ఎన్నుకునేవారెవరు? ఆన్సర్ శాసనసభ సభ్యులు. ధూమపాన నిషేధ చట్టం ప్రకారం విద్యాసంస్థలకు ఎన్ని మీటర్ల దూరంలోపు సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించడం జరిగింది? ఆన్సర్ 100 మీటర్లు. మన రాష్ట్ర చట్టసభలో ఎన్ని సభలున్నాయి? ఆన్సర్ 2. మన రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఆన్సర్ 1,70,000. ఇటీవల కాలంలో తిరిగి శాసన మండలి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 2007. శాసన మండలిలోని ఎన్నో వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత్వ విరమణ చేస్తారు? ఆన్సర్ 1/3 వంతు. శాసన మండలి సభ్యుల కాలపరిమితి ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు. సిగరెట్లు ప్రజల ఆరోగ్యం మీద చూపే దుష్ప్రభావాల వలన సుప్రీంకోర్టు ఏ రోజున ధూమపాన నిషేధ చట్టం గురించి ఆదేశాలను జారీ చేసింది? ఆన్సర్ 2/11/2001. మంత్రిమండలిని నియమించి వారికి శాఖలను కేటాయించేవారెవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఏ రంగు బల్బు వెలగడం ద్వారా మీరు ఓటు వేయడానికి యంత్రం సిద్ధం అని తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఆకుపచ్చ రంగు బల్బు. శాసన మండలికి పోటీ చేయడానికి అర్హత ఏంటి? ఆన్సర్ భారత పౌరులై ఉండాలి, 30 సంవత్సరాల వయసు దాటి ఉండాలి, ఎలాంటి లాభదాయకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పదవులను కలిగి ఉండకూడదు. పిల్లల భద్రతను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం చేసిన చట్టం డాష్. ఆన్సర్ బాలల లైంగిక వేధింపుల చట్టం 2012 మరియు
బాల నేరస్తుల న్యాయ చట్టం 2015. రాష్ట్ర స్థాయిలో ఎగువ సభను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ శాసన మండలి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.